ఎస్ వెంకటరత్నం గారు, మొత్తానికి ప్రశ్నించడానికే పుట్టినటువంటి పార్టీ మాది అని చాలాసార్లు పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు. ప్రజల పక్షాన పోరాటం చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రజా సమస్యల పైన కూటమి ప్రభుత్వంతో ఎప్పుడైనా ఈ అంశాల గురించి ధరల పెరుగుదల కావచ్చు, హామీల అమలులో జాప్యం కావచ్చు, వీటన్నింటిపైన ఎప్పుడైనా చర్చలు జరుగుతున్నాయా? ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తులు కాబట్టి అడుగుతున్నాం. ముందుగా రాజ్ న్యూస్ వారికి మీకు నమస్కారం అమ్మ. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు అమ్మ. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది ప్రశ్నించడం కోసం అని చెప్పారండి. అలాగే పార్టీ పెట్టడం జరిగింది 2019లో 2014లో కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. అలాగే 2019లో సింగిల్ గా వెళ్ళడం జరిగింది. అలాగే ఓటమి చవి చూసాము. కానీ 2024లో ఏదైతే 2019 నుంచి 2024 వరకు ప్రజల్ని ఈ పరిపాలన ఏదైతే ఉందో, గత ప్రభుత్వ పరిపాలన ఎంత ఇబ్బందులు గురి చేసిందో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చూసి చలించి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన ప్రభుత్వం ఎవరైతే గత ప్రభుత్వ నాయకులు ఉన్నారో అవన్నీ కూడా చూసి మరి మన పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఒక మాట అనుకుని జైలు నుంచి ములాఖత్ నుంచి బయటికి రాగానే మద్దతు తెలిపి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని 2024లో అమరావతిని జెండా ఎగరవేయడం జరిగిందమ్మా. మరి గత ప్రభుత్వం తీసుకుంటే కనుక కేవలం ప్రజలందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టేసి వెళ్ళిన ప్రభుత్వాన్ని ఈ రోజున మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా తీసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు మంత్రివర్యులు, అలాగే లోకేష్ గారు, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వీరందరూ కూడా మన ప్రభుత్వాన్ని ఎంతో ఇదిగా పైకి తీసుకెళ్తున్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఆయన కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళలేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మమ్మల్ని విమర్శిస్తున్నాడంటే అది దేనికి సంకేతాలు, ప్రజలకు దేనికి సంకేతం చెప్తున్నాడని చెప్పేసి కూడా మీ సభముఖంగా అడుగుతున్నామా. ఎందుకంటే ఈ రోజున రైతులకి, ఈ రోజున అన్నదాత అంటే రైతు, ఈ రోజున రైతే రాజు అనేది ఒక సామెత కూడా ఉందమ్మా. అటువంటి రైతుల్ని ఈ రోజున సుమారు 600 కోట్ల రూపాయలు బకాయిలు అప్పచెప్పి ఆయన పరిపాలన ముగించుకుని వెళ్ళిపోయాడు. కానీ నాదెండ్ల మనోహర్ గారు రాగానే అటువంటి బకాయిలన్నీ కూడా తక్షణమే పూర్తి చేసి ఈ రోజున రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారమ్మా. అలాగే 24 గంటల్లో రైతులందరికీ కూడా ధాన్యం ఏదైతే చెల్లించారో ఇవన్నీ కూడా రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. ఇవాళ రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి తీసుకుంటే కనుక మా నాయకుడు నిజంగా మరి మన పంచాయతీలు ఏదైతే ఉందో గతంలో 5 సంవత్సరాలు తీసుకుంటే కనుక పంచాయతీ ప్రెసిడెంట్ కనీసం విలువ లేకుండా ఉండేది. కానీ ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో పంచాయతీ ఎవరైతే సర్పంచులు ఉన్నారో వాళ్ళకి కూడా తగిన గౌరవం జరిగింది. అలాగే పంచాయతీ అంటే ఇలా ఉండాలని చూపించిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. అలాగే కందుల దుర్గేష్ గారు తీసుకుంటే కనుక గతంలో ఒక నిమిషం వెంకటరత్నం గారు, నేను పవన్ కళ్యాణ్ నో, నాదెండ్ల మనోహర్ నో, కందుల దుర్గేష్ నో పొగట్టానికి ఒక నిమిషం వెంకటరత్నం గారు వినాలి, వినండి వెంకటరత్నం గారు వినండి దయచేసి. మీరు పవన్ కళ్యాణ్ నో, నాదెండ్ల మనోహర్ నో, కందుల దుర్గేష్ నో, జనసేన నాయకులను పొగట్టానికి నేను మిమ్మల్ని ఇక్కడికి పిలవలేదు. మీరు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలవుతున్నాయి అనేటువంటి దానిపైన జనసేన ప్రత్యేకంగా దృష్టి పెట్టిందా అని అడుగుతున్నాను. చాలా ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్పారు. ఎందుకంటే ఈ రోజు తల్లికి వందనం తీసుకుంటారమ్మా. గత ప్రభుత్వం ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి పిల్లలని చెప్పేసి అధికారంలోకి ఎక్కారమ్మా. కానీ మేము అధికారంలోకి రాగానే ఎంతమంది పిల్లలు అంటే అంతమంది పిల్లలకి కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరిగిందమ్మా. అది కూటమి ప్రభుత్వం తల్లి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున పెన్షన్ తీసుకుంటే కనుక వాళ్ళు ఏం చెప్పారమ్మా, 3,000 రూపాయలు చేస్తానని చెప్పారు. కానీ 3,000 రూపాయలు ఎన్ని సంవత్సరాలు చేశారు? 5 సంవత్సరాలు 3,000 రూపాయలు చేశారమ్మా. కానీ మేము మాట మీద నిలబడే నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అమ్మా. కాబట్టి పెన్షన్లు వచ్చిన వెంటనే రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు అన్ని రాష్ట్రాల కంటే కూడా ఏపీలో ఎక్కువగా ఉన్నాయి. దీనికోసమని వైసీపీ పోరాటం చేస్తోంది. స్టేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చేటువంటి ట్యాక్స్ లో తగ్గించి ప్రజలకు మేలు చేయొచ్చు కదా. ఇదే కదా వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. ఆ దిశగా మీరు ఏమైనా ప్రశ్నిస్తున్నారా మీ ప్రభుత్వాన్ని? అమ్మా ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం తల్లి. అది ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ గారు. హలో వినిపిస్తుందమ్మా? వినపడుతుంది, చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళిందమ్మా ఈ ఆలోచన. కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది తల్లి ఇదంతా కూడాను. గత ప్రభుత్వం 31 రూపాయలు పెంచిందండి. నేననేది స్టేట్ గవర్నమెంట్
స్టేట్ గవర్నమెంట్ కి వచ్చేటువంటి ట్యాక్సెస్ అదే ఉన్నాయి కదా, చెప్పండి. దాని నుంచి తగ్గించవచ్చు కదా, అది ప్రజలకు మేలు కలుగుతుంది కదా అని నేను అది అడుగుతున్నాను. చర్చలు జరుగుతున్నారు తల్లి, చర్చలు జరుగుతున్నాయి తల్లి, ఓకే, రైట్ చర్చలు జరుగుతున్నాయి తల్లి. రైట్ అండి. ఓకే, మస్తాన్ రావు గారు. సో